హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కొన్ని ముఖ్యమైన హక్కులను కల్పించింది. దానిలో అత్యంత ముఖ్యమైన హక్కు ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ప్రతి ఒక్క పౌరుడికి వాక్ స్వతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే హక్కుని ఇస్తుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కు ద్వారా మేము ఈ వీడియోస్ చేయగలుగుతున్నాం. ఆర్టికల్ 19 మనకు 6 ప్రాథమిక హక్కులను ఇస్తుంది. దానిలో మొదటిది ఆర్టికల్ 19 క్లాజ్ ఏ మన ఆలోచనలను, అభిప్రాయాలను, ఐడియాలజీని మాటల ద్వారా, రచనల ద్వారా, మీడియా ద్వారా వ్యక్తం చేసుకునే హక్కుని ఇస్తుంది. ఎగ్జాంపుల్, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సోషల్ మీడియాలో మన అభిప్రాయాన్ని వీడియో రూపంలో చెప్పడం, మన ఆలోచనల్ని రచన రూపంలో రచించడం లాంటివి. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 19 క్లాజ్ ఏ మనకు మాట్లాడే హక్కుని ఇచ్చింది. ఆర్టికల్ 19 క్లాజ్ బి ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్, అంటే హింస లేకుండా మీటింగ్స్, సమావేశాలను పెట్టుకోవడం, నిరసన వ్యక్తం చేయడం. ఎగ్జాంపుల్, సభలు పెట్టుకోవడం మరియు ర్యాలీలు, ధర్నాలు చేయడం. ఆర్టికల్ 19 క్లాజ్ సి రైట్ టు ఫార్మ్ ఏ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్, సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు స్థాపించుకునే హక్కునిస్తుంది ఈ ఆర్టికల్. ఎగ్జాంపుల్, స్టూడెంట్ యూనియన్స్, పొలిటికల్ పార్టీస్ స్థాపించడం. ఆర్టికల్ 19 క్లాజ్ డి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రావెల్, అంటే భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగి హక్కునిస్తుంది ఈ ఆర్టికల్. ఆర్టికల్ 19 క్లాజ్ ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిసైడ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా నివసించే హక్కునిస్తుంది ఈ ఆర్టికల్. ఆర్టికల్ 19 క్లాజ్ జి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్ అండ్ బిజినెస్, అంటే భారతదేశంలో ఏ జాబ్ అయినా, ఏ బిజినెస్ అయినా చేసుకునే హక్కునిస్తుంది ఈ ఆర్టికల్. ఇలా ఆర్టికల్ 19 మనకు మాట్లాడే హక్కునిచ్చింది. ఇలా ఆర్టికల్ 19 మనకు సభలు పెట్టే హక్కునిచ్చింది. ఇలా ఆర్టికల్ 19 నిరసనగా ర్యాలీలు, ధర్నాలు చేసే హక్కును కూడా ఆర్టికల్ 19 ఇచ్చింది. అలాగే ఆర్టికల్ 19 పొలిటికల్ పార్టీ స్థాపించే హక్కు, దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు, దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, మరియు దేశంలో ఏ జాబ్ అయినా, ఏ బిజినెస్ అయినా చేసుకునే హక్కు ఆర్టికల్ 19 ఇచ్చింది. ఇవి ఆర్టికల్ 19 యొక్క 6 ప్రాథమిక హక్కులు. అయితే ఈ హక్కులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేశ భద్రత, ప్రజాశాంతి, నైతిక విలువలను దృష్టిలో పెట్టుకొని మీ హక్కులను వినియోగించుకోవాలి. మన స్వేచ్ఛ ఇతరుల హక్కులను దెబ్బతీయకూడదు. ఆర్టికల్ 19 మనకు స్వేచ్ఛనిస్తుంది, కాబట్టి అది బాధ్యతతో ఉపయోగించుకోవాలని తెలియజేస్తుంది. ఇది ఆర్టికల్ 19 యొక్క వివరణ ఫ్రెండ్స్. ఇలాంటి రాజ్యాంగ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.